మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ సర్కిల్ పరిధిలోని భూదేవి నగర్ 194 డివిజన్లో కాంగ్రెస్ నాయకులు స్థానిక సమస్యలను పరిశీలించారు. నాగిరెడ్డి కాలనీ నుంచి లోయలో కాలేజ్ గేట్ వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో గత 4 నుంచి 5 రోజులుగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సమస్యను స్థానికులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లగా వర్షాకాలం ముగిసేలోపు రహదారి మరమ్మతు పనులను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్లాన్ ఉంది అంటే యాక్చువల్గా రైల్వే గేట్ నుంచి రోడ్ వైడ్ అనేది రోడ్ వేసాం. గణేష్ గుడి లారీ వస్తుంటే ఏం లాభం, మళ్ళీ ఏడాదికే ఖరాబ్ అవుతుంది కదా. చూడండి రెండు రకాలుగా రేపు ఇల్లు కట్టుకోవాలి, పెద్దలాగా కానీ ఇబ్బంది అవుతుంది మాకు. చెప్తా రోజు రాత్రి మీకంటే ఇక్కడ నేనే తిరుగుతుంది. లైట్లు లేవు కరెక్ట్ 6 పోల్స్ అయితే మధ్యలో ఒక పోల్ అంట వాట్సాప్ అన్నింటి తక్కువ. ఆ పోల్ ఎలక్ట్రిక్ కావాలంటే 6 దగ్గర గేట్ ఆర్డర్ గేట్ ఇదైనా ఈ లైట్ ఇదే నేను చెప్పేది. గేట్ దాటిన 6 పోల్ అయితే సారే అంటుంది. నేను రోజు గేట్ దాటగానే ఇంకొక 6 లైట్లు లేవు చూసుకోండి. అందులో పూలు పడేసి వాట్సాప్ లేదు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సమస్య పరిష్కారానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. గత 4-5 రోజుల నుంచి చూసుకుంటే మనం లైలా కాలేజ్ నుంచి నాగిరెడ్డి కాలనీ వరకు ఈ గతుకుల రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ఒక్క యాక్సిడెంట్ అన్న జరుగుతుంది. దీన్ని ఏమైనా పరిష్కారం చేయాలి అని ఇక్కడ ఉన్నటువంటి 6 కాలనీ వాసులు, ఇష్టం ఎన్క్లేవ్ కానివ్వండి, రంగరామ నగర్ కానివ్వండి, ఎంఏఎస్ కాలనీ కానివ్వండి, మన డిఫెన్స్ కాలనీ కానివ్వండి, లేకపోతే నాగిరెడ్డి కాలనీ కానీ, ఈ కాలనీ వాసులు మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టికి తీసుకురావడంతో ఆయన ఇమ్మీడియట్గా ఈ ప్రపోజల్ ముందు పెట్టినాం. గతంలో మనం కూడా చెప్పినాం, లైలా కాలేజ్ దగ్గర నుంచి కానాచిగూడ పెట్రోల్ పంప్ వరకు ఈ రోడ్డును పెట్టుకోవడం జరిగింది. అది మన 2 కోట్లు బడ్జెట్ దాటినందుకు దాన్ని మనము ప్రాజెక్ట్స్లో పెట్టడం జరిగింది. అది డిలే అవుతున్నది. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క చొరవతోని మన రైల్వే గేట్ నుంచి నాగిరెడ్డి కాలనీ వరకు ఈ ప్యాచ్ అన్న ముందు చేయండి అని కాలనీ వాసులు రిక్వెస్ట్ చేసుకోవడంతో ఇక్కడ మేజర్ ఇష్యూ అవుతుంది. స్కూళ్ళు ఓపెన్ అయినాయి, పిల్లలు తీసుకురావడము
వాళ్ళ తల్లి పోయి తీసుకురావడం అంటే లేడీస్ నడిపిస్తుంటే గుంతలలో భయం అవుతుంది అని చెప్పడంతో ఈ యొక్క ప్యాచ్ని ఇమీడియట్గా కొద్దిగా ట్యాకిల్ చేయండి అని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క సూచనల మేరకు జెడ్సీ గారు కూడా ఇమీడియట్గా స్పందించి సార్ అటువంటిది ఏమైనా ఉంటే ఇమీడియట్గా చేయండి, మళ్ళీ అంత ఇబ్బంది ఉంటే, ఎందుకంటే 6-7 కాలనీలే కాదు కింద ఉన్నటువంటి ఇంకో 10 కాలనీలకు కూడా ఇదే అప్రోచ్ కాబట్టి దీన్ని సాధ్యమైనంత తొందరగా ఈ వర్షాకాలం లోపల దీన్ని ట్యాకిల్ చేయాలి అనే ఆలోచనతో ఇవాళ ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అందరు కాలనీ వాసులు కూడా రావడం జరిగింది, వాళ్ళ రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వర్షాకాలం లోపల ఈ వర్క్ కంప్లీట్ చేద్దామని మైనంపల్లి హనుమంతరావు గారి సూచనల మేరకు ముందుకెళ్తాం. ఇదే కాదండి, ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మల్కాజ్గిరి ప్రజలకి, మల్కాజ్గిరి రెసిడెంట్స్కి ఈ బోనాల పండుగ రాబోతున్నది. ప్రభుత్వం నుంచి నిన్న చూసుకున్నట్టయితే దాని మీద గతంలో 11 కోట్లు ఏవైతే కేటాయింపులు అయినాయో ఈసారి 20 కోట్లు జరిగింది. అంటే బతుకమ్మ మన బోనాల పండుగ నిర్వహణకు. కాబట్టి గుళ్ళకి ఏదైతే ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే ఇది ఉన్నదో ఉత్సవ నిర్వహణకు దానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొద్దిగా అప్లై చేసుకోండి. మల్కాజ్గిరి క్యాంప్ ఆఫీస్లో మీకు పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మీరు ఏ టెంపుల్ వాళ్ళు కమిటీ అయినా సరే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కొద్దిగా అందజేసిపోతే మనం 15 రోజులలో దాని మీద ఒక ఉత్సవ నిర్వహణ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక చిన్న రిక్వెస్ట్. బోనాల పండుగకు కావాల్సినటువంటి ఉత్సవ నిర్వహణకు కావాల్సినటువంటి నిధులు ప్రభుత్వం విడుదల చేస్తున్నది. దానికి రిక్వెషన్స్ ఏవైనా సరే మైనంపల్లి క్యాంప్ ఆఫీస్కి మన ఆనంద్ బాగ్లో మీరు అందజేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.